అధికారంలో ఉన్నన్నాళ్ళు పదవుల్ని అనుభవించి ఒక రేంజ్లో దందాలు నడిపించిన ఆ సీనియర్ నేత ఓటమి తర్వాత కనిపించడమే మానేశారు. తన అడ్రస్కు ఎవరికీ తెలియకుండా సైలెంట్ అయిపోయారు. తోటి సీనియర్లు తనతో కలిసి పనిచేసిన వారు ఒకవైపు కేసుల్లో ఇరుక్కుంటున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా సదరు నేత పట్టించుకోకపోవడం ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎందుకని పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి సడన్గా మాయమైపోయారు? భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ సీనియర్ నేత. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత ఆప్తుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని సీనియర్ లీడర్. కాంగ్రెస్ తో పొలిటికల్ కెరియర్ ప్రారంభించిన ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా ఎంతో సన్నిహితంగా మెలిగారు. అలా అప్పట్లో 2004 నుండి 2006 వరకు తుడా చైర్మన్ గా పనిచేశారు. 2006 నుండి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలా వైఎస్ కుటుంబంతోనే తన పొలిటికల్ కెరియర్ కొనసాగిస్తూ వచ్చారు. జగన్ కాంగ్రెస్ నుండి బయటకొచ్చిన తరువాత ఆయన బాట పట్టిన భూమన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి నిర్వహించారు. ఇలా వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో వరుసగా పదవులు అనుభవించిన భూమన గత ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడిని భూమా అభినయ రెడ్డిని తిరుపతి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో కుమారుడు ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం తిరుపతి వైసీపీ శ్రేణులకు అంతుపట్టకుండా తయారయ్యింది. భూమన గతంలోనే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల్లో తన వారసుడితో పాటు వైసీపీ ఘోర ఓటమి తర్వాత మీడియా ముందుకు రాకపోవడంతో పాటు తిరుపతి ప్రజలకు కూడా కనిపించడం మానేశారు. దానికి కారణమేంటనే చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. ఓటమి తర్వాత పార్టీ కీలక నేతలంతా వెళ్లి జగన్ను కలుస్తున్న భూమన మాత్రం తాడేపల్లి వైపు తొంగి చూడలేదు. తండ్రితో పాటు తనయుడు అభినయ్ రెడ్డి సైతం తిరుపతి వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. అయితే భూమన కుటుంబం అంతలా సైలెంట్ అవ్వటానికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలే అంటున్నారు. వైసీపీ కీలక నేతలైన మాజీ మంత్రులు జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొడాలి నాని, వంశీ వంటి వారు అవినీతి ఆరోపణలు, దౌర్జన్యాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇక జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అగ్రిగోల్డ్ కేసులో జైలు పాలయ్యాడు. అలా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి జాగ్రత్త పడుతూ మౌనంగా ఉన్నారన్న చర్చ నడుస్తోంది. భూమన కుటుంబం మీద కూడా కూటమి నేతలు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా జరిగిన మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి టీడీఆర్ బాండ్లలో దాదాపు 4,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే సిఐడి పోలీసులకు ఫిర్యాదులందాయి. అందులో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి హస్తముందని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఇక భూమన సైతం టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అవసరం లేకుండా భారీ ఎత్తున నూతన భవనాలు ఏర్పాటు పేరుతో కోట్లాది రూపాయల టీటీడీ సొమ్మును దుర్వినియోగం చేశారని, దానిపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు. ఆఖరికి టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, మాజీ మంత్రి రోజాతో కలిసి భూమన అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తున్నారు. అలా తనతో పాటు కొడుక్కి కూడా అవినీతి ఉచ్చు బిగుసుకుంటుండడం పార్టీలోని సీనియర్ నేతలందరూ వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో తన దందాలకు ఆధారాలు దొరకకుండా చేసుకునే పనిలో బిజీ అయి సైలెంట్ గా పని కానిస్తున్నారట. అందుకే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోయిన ఘటనకు సంబంధించి మాజీ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు వస్తున్నా, పెద్దిరెడ్డి కోటరీ నేతలపై కేసులు నమోదవుతున్నా భూమన మాత్రం స్పందించడం లేదంటున్నారు. ఇక భూమన రాజకీయ శిష్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం రకరకాల ఇబ్బందులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇప్పటికే 41 నోటీసులు అందుకుని విచారణకు హాజరవుతున్నారు. రోజా సైతం ఆడదాం ఆంధ్ర కుంభకోణంలో విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ లీడర్ గా ముందుకొచ్చి పార్టీని నడిపించాల్సిన భూమన నాకెందుకులే అన్నట్లుగా వ్యవహరించడంపై వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు చాలా మంది పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతి మేయర్ పదవి కూడా వైసీపీ చేజారే పరిస్థితి ఉందంటున్నారు. తిరుపతి కార్పొరేటర్లలో అత్యధికులు పూమా అనుచరులే. అయినా కూడా మాజీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కనీసం కార్పొరేటర్లను పిలిచి మాట్లాడే యత్నం చేయలేదు. పోతే పోతారు, ఉంటే ఉంటారు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అసలు తిరుపతి నగరంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతుందో కూడా ఆయన పట్టించుకోవటం లేదట. తిరుపతి వైసీపీ కార్పొరేటర్లు కూడా భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలకు పెద్ద షాక్ ఇచ్చారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ అంతా ఆ తండ్రి కొడుకులే చేశారని ఏకంగా కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. ఆ స్కామ్లు తమ తప్పేం లేదని, అంతా వారిద్దరి నేతృత్వంలోనే మొత్తం జరిగిందని, ఇప్పటికీ వారు తమను పట్టించుకోవటం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమన అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు కార్పొరేటర్లు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఓవైపు కూటమి నేతలు, మరోవైపు సొంత పార్టీ కార్పొరేటర్లే ఫిర్యాదులు చేస్తూ విచారణలకు డిమాండ్ చేస్తుండటంతో భూమనకు కేసుల భయం పట్టుకుని ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారంటున్నారు. ఆ క్రమంలో టెంపుల్ సిటీ వైసీపీ క్యాడర్ భూమనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారంలో ఉన్న నాళ్లు పదవులు అనుభవించి తమ పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో కనీసం పిలిచి కూడా మాట్లాడటం లేదని భూమనపై జగన్ కు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.